అమరావతి ఎప్పటినుంచో నేను చెప్తూ వచ్చిందే, ఇప్పటికీ చెప్తున్నటువంటి అంశమే. ఇప్పుడు రెండవసారి మళ్ళీ అవకాశం వచ్చింది చంద్రబాబు గారికి. అద్భుతమైన అవకాశం, తిరుగులేని అవకాశం, అడ్డుకోలేని అవకాశం. 2/3 ఏంటి, అంతకంటే భారీ విజయం, 91% విజయం. ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఈ టైంలో ప్రజల యొక్క ఆకాంక్షని గుర్తించాలి. అమరావతి అన్నటువంటిది 29 గ్రామాల్లో మెయిన్ క్యాపిటలే కాకుండా నగరంగా ప్రకటించండి. విజయవాడ గుంటూరుని దయచేసి కలపండి. గతంలో విజయవాడ గుంటూరు అన్నటువంటిది తీసి పక్కన పెట్టడం వల్లనే వ్యతిరేకత వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అవి కలుపుతాడు అని వాళ్ళు అనుకున్నారు, కలిపి చేస్తారు. ఆయన శాంతం ఇక్కడి నుంచి వదిలేసి విశాఖపట్నం అంటే అంతకంటే తీవ్ర కసి వచ్చింది. జగన్ని దారుణంగా గద్దెదించారు. అదే ప్రధానమైనటువంటి సాక్ష్యం. అమరావతి అన్నటువంటిది 29 గ్రామాల్లోనే ఆ సెక్రటేరియట్, ఆ వ్యవహారాలు, అధికారిక కార్యకలాపాలన్నీ సాగించాలి. కానీ ఏదైతే హైదరాబాదు, సికింద్రాబాదు, రంగారెడ్డి 3 కలిస్తే ఒక విశాల నగరం, 1 కోటి మంది జనాభా ఉండటానికి అవకాశం వచ్చింది. దానివల్లనే అదొక అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైంది. అదొక గ్రేటర్ హైదరాబాద్. అలాగే అమరావతి అన్నటువంటి దానికి గ్రేటర్ పెట్టక్కర్లా, అమరావతి అన్నే ఉంచండి. కానీ ఈ అమరావతి అన్నటువంటి పాయింట్కి ప్రధానమైనటువంటి విజయవాడ గుంటూరుని కూడా కలపండి దయచేసి. తద్వారా ఒక మహానగరం కింద ఉండేలా చూడండి. ఆ మహానగరం అన్నటువంటిది అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రం అవుతుంది అప్పుడు. అలాగే విశాలమైనటువంటి నగరం అవుతుంది. ఖచ్చితంగా వేగంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చే వాటి మీదనే డిపెండ్ అవ్వాలి. ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు వాళ్ళు అమ్మి వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తేనే సాధ్యం. అదే బెజవాడ గుంటూరు వచ్చేటు ప్రైవేట్ ల్యాండ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి కదా. రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షనే కాదు, రియల్ ఎక్స్పాన్షన్ సాధ్యమవుతుంది. ఇప్పుడు అమరావతి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. మహానగరాలతో పోటీ పడే విధంగా ఆ విధంగా తీర్చిదిద్దితే బాగుంటుంది.